ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 30/11/2025. శివబాబా వాణి పూర్వ తేదీ 16/3/2022. మురళి టైటిల్ తండ్రిని కలవడం ద్వారా కలిగే లాభాలు. పిల్లల మీద అవినాశి ప్రేమ యొక్క రంగును పులిమేవారు, సర్వ దుఃఖాల నుంచి ముక్తి కల్పించేవారు, ఆత్మిక స్థితి యొక్క అభ్యాసాన్ని ఇంకా యోగం యొక్క పరిభాషని తెలియచెప్పే ప్రియమైన ప్రేమ సాగరులు శివబాబా ఇలా చెప్పారు. మంచిది. ఈరోజు పిల్లలందరూ అతి ప్రేమపూర్వకంగా తండ్రిని ఆహ్వానించారు. ఏ విధంగా అయితే పిల్లలు తండ్రిని ఆహ్వానించారో అదేవిధంగా తండ్రి కూడా పిల్లలను ఆహ్వానించారు. కానీ తేడా ఏమిటి? తండ్రి అందరి మాటను వింటారు. పిల్లలందరి యొక్క మాటలు తండ్రిని చేరుతాయి. కానీ తండ్రి యొక్క మాటలు పిల్లలందరి వద్దకు చేరుకోలేకపోతున్నాయి. వినిపిస్తున్నాయా? తండ్రి యొక్క మాటలు ఏమిటి? వింటున్నారా? ఎందుకంటే తండ్రి యొక్క మాటలు వినాలంటే దానికి మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత తప్పనిసరి. తండ్రి వింటున్నప్పుడు ఏ విధంగా వింటారు? పిల్లల మనస్సులోని మాటలు తండ్రి వద్దకు చేరుకుంటాయి. వారి ముఖము ద్వారా వెలువడే మాటలు కూడా చేరుకుంటాయి. ఎందుకంటే తండ్రి ఈ దేహం యొక్క ప్రపంచం నుంచి దూరంగా ఉన్నారు. ప్రపంచంలోని ప్రతి మాట కూడా తండ్రి వద్దకు చేరుకుంటుంది. కానీ తండ్రి మాట మాత్రము పిల్లలకు వినిపించడం లేదు. అలా ఎందుకంటే పిల్లలు ఈ ప్రపంచంలోని దేహం యొక్క సంబంధికులు సైన్స్ యొక్క సాధనాల్లో ఎంతగా నిమగ్నమైపోయారు అంటే తండ్రి యొక్క మాటలు వినపడనంతగా. అందుకే తండ్రిని ఏమని చెబుతారు? జాన్నహార్, సర్వము తెలిసిన వారు. ఎందుకు? ఆది మధ్య అంతిమాలను ఎరిగినవారు. ఒకవేళ పిల్లలు కూడా ఈ స్థితిని కనీసము అరఘడియ పాటైన అనుభవం చేసినట్లయితే తండ్రి యొక్క పవర్ పిల్లలకు లభిస్తుంది. అంతేకాదు ఆది మధ్య అంతిమల జ్ఞానము పూర్తిగా లభిస్తుంది. స్వయం యొక్క పార్ట్ కూడా తెలుసుకుంటారు. సత్యయుగము సాక్షాత్కారము జరుగుతుంది. ఇదంతా కూడా ఆత్మిక స్థితులైతేనే సాధ్యపడుతుంది. ఏదైతే చెబుతూ ఉంటారో నాకు చాలా దుఃఖము కలుగుతోంది, నేను దుఃఖితులుగా ఉన్నాను, అన్ని దుఃఖాల అనుభవం కూడా సుఖము రూపంలోకి పరివర్తన జరుగుతుంది. ఇదంతా కూడా ఆత్మిక స్థితిని అనుభవం చేస్తేనే. అలాంటప్పుడు ఏం చేయాలి? యోగం అంటే ఏమిటి? స్థితి. సమయం ఎంత ఉంటుంది? అందరి దగ్గర సమయం ఉంది కదా. తండ్రికి అందరూ చెబుతారు, బాబా మా స్థితిని కూడా అలాగే తయారు చేయండి, తద్వారా మేము పైకి రాగలుగుతాము. కానీ దానిని తండ్రి చెయ్యరు. ఈ కార్యాన్ని తండ్రి చేయలేరు. ఈ కార్యం ఎవరిది? ఇది పిల్లల యొక్క కార్యము. తండ్రి కేవలము మార్గాన్ని చూపిస్తారు, త్రోవను చూపిస్తారు, కానీ వారు చేసి చూపించరు. ఎవరు చేయాలి? ముందుగా ఇలాంటి ఫిర్యాదులను వదిలిపెట్టండి. బాబా నాకు యోగం కుదరడం లేదు, మీరు ఏదో ఒక ఇంద్రజాలం చేసి నాకు యోగం కుదిరేట్టు చేయండి. ఒకవేళ తండ్రి ఎవరో ఒకరి మీద ఇంద్రజాలం చేసి వారిని తయారు చేసినట్లయితే పూర్తి విశ్వంలోని పిల్లలందరికీ అన్యాయం చేసినట్లే అవుతుంది. తండ్రి ఎప్పుడూ కూడా ఎవరికి అన్యాయం చేయరు. వారు స్వయంగా బ్రహ్మాబాబా యొక్క లౌకిక అలౌకిక పిల్లలు అయినప్పటికీ కూడా పక్షపాతము వహించరు. తండ్రి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత పిల్లలు తండ్రికి ఎంత సమీపంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి ఎవరికీ అన్యాయము చేయరు. అందువల్ల పిల్లలు ఈ ఆలోచనను వదిలిపెట్టండి. తండ్రి మాపై ఇంద్రజాలము చేయండి అనే మాటలు వదిలిపెట్టండి. ఎందుకంటే కష్టము లేకుండా లభించిన వస్తువుకు ఎలాంటి విలువ ఉండదు. దాని విలువ గవ్వ సమానంగా ఉంటుంది. జీరో యొక్క విలువ జీరోగానే ఉంటుంది. ఎవరైతే కష్టపడకుండా రాజ్య పదవిని పొందాలనుకుంటున్నారో వారి యొక్క విలువ కూడా జీరోనే. వారు ఏమి కోరుకుంటున్నారు? కష్టమా? పురుషార్థం యొక్క లగనము, కృషి, అభ్యాసము. అది లౌకిక కార్యము కావచ్చు లేదా
అలౌకిక కార్యము కావచ్చు, అభ్యాసం చేయాలి, కష్టపడాలి, దానిపై లగనం ఉంచాలి. అప్పుడే తండ్రి ఎక్స్ట్రా సహకారాన్ని ఇస్తారు. అలాంటప్పుడే తండ్రి యొక్క ఇంద్రజాలము పనిచేస్తుంది. అలాంటి పిల్లలకు ఎక్స్ట్రా సహాయము లభిస్తుంది. సరేనా? ఇక పురుషార్థము మనమే చేయాల్సి వచ్చినప్పుడు తండ్రిని కలవడం ద్వారా ఏమి లాభము? ఇలాంటి సంకల్పాలు ఎవరైనా పిల్లలు చేసినట్లయితే తండ్రి లాభాల గురించి చెబుతున్నారు. తండ్రిని కలవడం ద్వారా లభించిన మొట్టమొదటి లాభం ఏమిటంటే ఈ ప్రపంచం యొక్క ఛాయ నుంచి విడిపించారు, తమ యొక్క ఛత్ర ఛాయను అందించారు. ఇంకా తండ్రిని కలవడం ద్వారా లభించిన లాభం ఏమిటంటే ఏ జ్ఞానం అయితే ఎవరికి లభించలేదో ఆ జ్ఞానము పిల్లలకు లభించింది. తండ్రిని కలవడం ద్వారా ఎలాంటి లాభం జరిగిందంటే అనాథలుగా ఉండి తిరుగుతున్న మనలను సనాథలుగా తయారు చేశారు. తండ్రిని కలవడం ద్వారా కలిగిన లాభం ఏమిటంటే మీ యొక్క విలువను ఈ ప్రపంచము ఏనాడు అర్థం చేసుకోలేదు, కానీ మీరు తండ్రి వారిగా అయ్యి విలువైన వారిగా అయిపోయారు. తండ్రిని కలవడం ద్వారా కలిగిన లాభం ఏమిటంటే ఈ ప్రపంచమంతా కూడా మీ యొక్క దేహాన్ని మాత్రమే చూసింది, మిమ్మల్ని ద్వేషించింది. కానీ తండ్రి మాత్రం మిమ్మల్ని చూసి ప్రేమను అందించారు. తండ్రిని కలవడం ద్వారా లభించిన లాభం ఏమిటంటే ఈ ప్రపంచము తమ అవసరాల కోసం మాత్రమే మిమ్మల్ని ఉపయోగించుకునేది. కానీ తండ్రి నిస్వార్థమైన ప్రేమనిచ్చారు, నిస్వార్థమైన పరివారాన్ని ఇచ్చారు. ఇంకా ఎన్ని లాభాలను చెప్పామంటారా? ఎలాంటి లాభాలు? లౌకిక ప్రపంచంలో ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు వారు మనస్ఫూర్తిగానో లేదా మాట మాత్రంగానో మీకు స్వాగతం పలకవచ్చు, కానీ మనసులో మాత్రము వెళ్ళిపోవాలనే ఉంటుంది, తొందరగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. కానీ తండ్రి యొక్క ఇంటికి వచ్చినప్పుడు తండ్రి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తారు. వారిలో ఎన్ని లోపాలున్నా, ఎన్ని అవగుణాలున్నా, ఎలాంటి కర్మలు చేసినప్పటికి కూడా తండ్రి ఏమి చేశారు? అందరికీ స్వాగతం పలికారు. ముఖము ద్వారా కాదు, హృదయపూర్వకంగా. ఇది కూడా లాభమే కదా. ఇంకా తండ్రిని కలవడం ద్వారా కలిగిన లాభాలు ఏమిటంటే పిల్లలు విచారం చేయండి. మీరు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏమి తీసుకొని వచ్చారు? తండ్రి తమవారిగా చేసుకున్న తర్వాత వారు మీకు ఏమిచ్చారు? పూర్తి విశ్వం యొక్క కిరీటాన్ని మీ నుదుటిపై ఉంచారు. వచ్చేటప్పుడు దుఃఖము, అశాంతి, కష్టాలు అనే కిరీటాన్ని తీసుకొని వచ్చారు. అలాంటి కిరీటాన్ని దింపి తండ్రి మనకు రాజ్య పదవి యొక్క కిరీటాన్ని ఉంచారు. సుఖము, శాంతి యొక్క కిరీటాన్ని ఇచ్చారు. నిస్వార్థ ప్రేమ యొక్క కిరీటాన్ని పెట్టారు. ఇవి లాభాలు. స్వయం సృష్టి యొక్క రచయిత మీ యొక్క పాలన చేస్తున్నారు. ప్రతి అడుగులో మార్గదర్శనం చేస్తున్నారు. మాయ యొక్క ఒడి నుండి పక్కకు తప్పించి తమ ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఇంకేమి కావాలి? ఏ అనుభూతి అయితే ఈ నేలపై అనుభవం చేస్తున్నారో ఆ అనుభవాన్ని బయట ప్రపంచంలో అనుభవించగలరా? బాహ్య ప్రపంచంలో ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఏమి జరుగుతుంది? ఆర్టిఫిషియల్, కృత్రిమత్వము దూరం నుండి చాలా బాగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళగానే దగ్ధమైపోతారు. గాయాలతో తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు. బాబా లేపనాన్ని పూస్తారు, మళ్ళీ జీవాన్ని పోస్తారు, మళ్ళీ నిల్చోబెడతారు, మళ్ళీ నడవడం నేర్పుతారు. ఏమీ లాభమని ఎవరైనా అడిగితే ఈ లాభాలన్నీ కూడా రాసి ఇవ్వండి. తండ్రిని కలవడం ద్వారా కలిగే లాభాల లిస్టును తయారు చేయండి. ఏమి పొందాము, ఇంకా ఏమి కోల్పోయాము. ఈ రోజు తర్వాత ఎవరైనా ఇలాంటి ఫిర్యాదు చేసినట్లయితే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మేము ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నాం? నా పైననా లేదా తండ్రి పైననా? సరేనా? మంచిది. తండ్రి ప్రేమ యొక్క రంగు ఎప్పటికీ కూడా వదిలి వెళ్ళదు. ఆత్మ ఒకవేళ మునక వేసినట్లయితే ఆ ఆత్మ సుఖము, శాంతి, ప్రేమ, ఆనందము అనే రంగులో స్నానమాచరించి బయటికి వస్తుంది. ఆ తర్వాత వారికి ఎలాంటి రంగు పట్టుకుంటుందంటే
అలాంటి రంగు ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా లభించదు. పిల్లలందరికీ రంగుల హోలీ యొక్క శుభాకాంక్షలు. తండ్రి యొక్క ప్రేమను అనుభూతి చేసి చూడండి. ఎంతటి దుఃఖమైనా ఉండవచ్చు, అదంతా కూడా సమాప్తమైపోతుంది. మంచిది పిల్లలు, మీ అందరికీ తండ్రి యొక్క ప్రేమలో మునక వేసేవారికి, జ్ఞాన రత్నాలతో జోలిని నింపుకునే పిల్లలకు రత్నాగర్ తండ్రి యొక్క ప్రియ స్మృతులు. మంచిది, మళ్ళీ కలుద్దాం. అందరూ భోగులు స్వీకరించండి. తండ్రి ఉన్నారంటే పిల్లలు కూడా ఉన్నట్లే, పిల్లలు ఉన్నట్లయితే తండ్రి కూడా ఉన్నట్లే. ఇదే తండ్రి పిల్లల యొక్క అనుబంధము. ఎక్కడైతే తండ్రి పిల్లలు ఉంటారో అక్కడ దుఃఖము కలగదు. దుఃఖము ఎప్పుడు లభిస్తుంది అంటే ఎప్పుడైతే తమని తాము శరీరంగా భావిస్తారో. మంచిది, మళ్ళీ కలుద్దాం. శివ్ బాబా వాణి, మురళీ పూర్వ తేదీ 27/3/2022. అందరినీ బంధన ముక్తులుగా చేసి ఎగరడము నేర్పించే నిరసంకల్ప స్థితిగా తయారు చేసి పరీక్షలో పులిస్టాపు ఉంచగలిగే పరమశిక్షకులైన శివబాబా ఇలా చెప్పారు. మంచిది, ఈరోజు పిల్లలందరూ తండ్రి యొక్క ప్రేమను వెతుక్కుంటూ ఇక్కడికి చేరుకున్నారా? ప్రతి ఒక్కరి హృదయాలు తండ్రి యొక్క రాకకు ఎదురు చూస్తూ ఉన్నాయి. నా బాబా వచ్చారు నన్ను కలవడానికి. ఈరోజు పిల్లలందరి సంకల్పం ఏమిటి? అందరికీ వినిపిస్తోంది కదా, వినిపించడం లేదా? శబ్దం రావడం లేదు. రానున్న కాలంలో సైన్స్ యొక్క సాధనాలు ఏవి ఉండవు. అలాంటప్పుడు ఏ విధంగా వినిపిస్తుంది? ఏవి మిగులుతుంది? తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క సాహచర్యము, ఇంకా తండ్రి యొక్క దృష్టి మిగులుతుంది. ఇప్పుడు ఏమి చేయాలి? అభ్యాసం చేయాలి. ఈరోజు భక్తుల యొక్క సమూహాన్ని చూశారు. ఎవరో గురువుని కలవడానికి వచ్చాము అని పిల్లలందరూ ఆలోచిస్తున్నారు. ఇక్కడికి గురువు రాలేదు, మరి ఎవరు వచ్చారు? మిమ్మల్ని కలవడానికి సద్గురువు వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ యొక్క మనస్సు బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి. హల్చల్లో ఉంచుకోరాదు. ఒకే సెకండ్లో స్థిరంగా ఉండగలుగుతారా? పరిశీలించుకోండి. మనస్సు బుద్ధి స్థిరంగా ఉందా? ఇది మీ అందరి కొరకు ఈరోజు పరీక్ష. ఈ పరీక్షలో ఎవరెవరు పాస్ అవుతారు? అయినా ఇప్పుడు కూడా బుద్ధిలో ఏమి నడుస్తోంది? బాబా మీ యొక్క మాట వినిపించడం లేదు. ఇప్పుడు సమయం దేనిని సూచిస్తోంది? రానున్న సమయంలో సైన్స్ యొక్క అన్ని సాధనాలు ఉండి కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. అన్నీ కూడా వ్యర్థమైనవే. ఇప్పుడు చాలా పక్కాగా అభ్యాసం చేయాలి. సాధనాల ద్వారా యోగము చేయకూడదు. సాధనం ఉంటేనే తండ్రి యొక్క స్మృతి వస్తుంది. అలాంటి స్థితి ఉండకూడదు. సాధనాలు ఉన్నప్పటికీ లేనప్పటికీ యోగము కొనసాగుతూనే ఉండాలి. ఎందుకంటే నేనే తండ్రిని పిలిచాను, నేనే తండ్రిని గుర్తు చేశాను. అలాంటప్పుడు మా మధ్య సాధనాలు అవసరం లేదు. సరేనా? అందరూ సంతోషంగా ఉన్నారు కదా? సంతోషమే కదా. కొంచెం మాత్రమే సంతోషము, పూర్తిగా సంతోషము కలగడం లేదా? పూర్తిగా సంతోషము ఎందుకు కలగడం లేదు? దీని గురించి ఎవరైనా చెబుతారా? పూర్తి సంతోషము ఉందా? కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువగా? బ్రాహ్మణుల జీవితంలో ఇలాంటి శబ్దము ఉండకూడదు. ఇలాంటి సంకల్పాలు వికల్పాలు ఎప్పుడు కూడా నడవకూడదు. బాబా మాకు ఎందుకు ఇలా జరుగుతోంది? ఇలా జరగకూడదు కదా, అంతా నడుస్తుందిలే. ఏమీ ఆలోచించాలి? నేను పెద్ద బంధనం నుంచి విముక్తి పొందాను. ఎవరైతే బంధన ముక్తులు అవుతారో ఆ పిల్లలు ఎగురుతూ ఉంటారు, నడవరు. ఈ రోజు నుంచి పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సంకల్పం చేయాలి. నేను బంధనముక్త ఆత్మను, నాలో ఎలాంటి బంధనాలు లేవు. ఎందుకంటే నేను తండ్రి యొక్క ప్రేమలో ఉన్నాను, బంధనములో లేను. సరేనా? మంచిది పిల్లలు. పిల్లల యొక్క హృదయపూర్వక ప్రియస్మృతులు తండ్రి వద్దకు చేరుకున్నాయి. పిల్లలందరూ కూడా తమ జోలిని నింపుకొని వచ్చారు. దానికి రిటర్న్గా పిల్లలకు తండ్రి యొక్క ప్రియస్మృతులు తెలియచేస్తున్నారు. హృదయము గల పిల్లలకు హృదయాభిరాముడైన తండ్రి యొక్క మధురాతి మధురమైన ప్రియస్మృతులు వినిపించలేదా? ఇప్పుడు ఏమి చేద్దాం? ఎలాంటి సంకల్పం చేద్దాం? అందరూ కూడా
మిలనము జరుపుకోవడానికి వచ్చారు. దాత వద్దకు వచ్చారు. దాత కూడా ఏదో ఇవ్వడానికి వచ్చారు. ఏమి తీసుకొని వెళుతారు? ఏమి కావాలి? తండ్రి ఉంటే అన్నీ ఉన్నట్లే. కొద్దిమంది పిల్లలు ఏమంటున్నారంటే, బాబా మీరు మా మనసును తెలుసుకుంటారు కదా, మీరే చదవండి, మాకు ఏమి కావాలో మీరే చదువుకోండి అని అంటారు. ఏమి కావాలి? ఈరోజు భాగ్య విధాత వరదానాన్ని ఇవ్వడానికి వచ్చారు. అందుకే పిల్లలను అడుగుతున్నారు ఏమి కావాలో. బాబా దగ్గర ఖాళీ చేతులతో ఉన్నారు, అయినప్పటికీ అందరినీ ఏమి కావాలో అడుగుతున్నారు అని ఎప్పుడు కూడా అనుకోరాదు. తమ దగ్గర ఉన్నది పిల్లలకు కనిపించదు, కానీ లభిస్తుంది. చిన్న విషయాలను ఎంచుకోకండి, వినాశీ వస్తువులను కూడా ఎంచుకోకండి. అలా ఎంచుకున్నట్లయితే ఇది నష్టపూర్వకమైన వ్యాపారమే అవుతుంది. ఏమీ అవసరం లేదనుకునేవారు ఎవరు? పిల్లలు సమాధానం ఇలా చెప్పారు, బాబా కేవలం మీరు మాత్రమే కావాలి. బాబా చెప్తున్నారు, కేవలం మాట మాత్రంగా చెబుతున్నారా, హృదయపూర్వకంగా చెబుతున్నారా? పిల్లలు సమాధానం చెప్పారు, హృదయపూర్వకంగా. పక్కాగా హృదయపూర్వకంగా తండ్రి కావాలా? తండ్రి ఎప్పటి నుంచో మీవారు, ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఎందుకంటే తండ్రి సత్యమైన వాగ్దానం చేశారు, మీతోనే ఉంటాను, నా వెంటే తీసుకువెళ్తాను. వెంట ఉండే వాగ్దానాన్ని తండ్రి చేశారు. ఎవరికైతే తండ్రి కావాలో వారందరికీ శుభాకాంక్షలు. ఎవరికైతే స్థూలమైన వస్తువు కావాలో వారికి కూడా శుభాకాంక్షలు. ఆ వస్తువు కొద్ది సమయం కోసమే కదా. ఎందుకంటే స్థూలమైన వస్తువు ఎక్కువ కాలము నిలిచి ఉండదు. అది వ్యక్తి కావచ్చు లేదా వస్తువు కావచ్చు. ఎవరికైతే తండ్రి కావాలని కోరుకున్నారో వారు ఒక చేతిని ఎత్తి చూపించండి. తండ్రి ఎవరెవరికి కావాలి? బాబా కావాలా? చెయ్యి లేపని వారు చాలా కొద్దిమందే ఉన్నారు. బహుశా వారికి అర్థమై ఉండకపోవచ్చు. మంచిది పిల్లలు, సదా సంతోషంగా ఉండండి. ఎందుకంటే తండ్రి ఎక్కడికి వెళ్ళలేదు, మీ మధుబను బాబానే ఇక్కడికి వచ్చారు. సరేనా? ఏ పిల్లలైతే మధుబనంలో లేరో అలాంటి వారి గురించి తండ్రి ఏం చేస్తారు? తండ్రి ఎప్పుడూ కూడా వెనువెనుకే వస్తారు. ఇది తండ్రి యొక్క ప్రేమ. బ్రహ్మ బాబాతో ఏ పిల్లలకు ప్రేమ ఉంది? అందరికీ ఉందా? ఈరోజు ఈ సభను బ్రహ్మబాబా సంభాలన చేస్తారు. మంచిది. ఈ మిలనము కూడా సదా గుర్తుండిపోతుంది. సైన్స్ యొక్క సాధనము మోసం చేసిందని సంకల్పం చేయకూడదు. ఈరోజు కాకపోతే రేపైనా కూడా సైన్స్ యొక్క సాధనము మోసం చేస్తుంది. మంచిది. మళ్ళీ కలుద్దాం. వరదానము ఫెయిత్ఫుల్ భవ. పిల్లలు మీ అందరికీ నిశ్చయం ఉండాలి, నేను విశ్వ కళ్యాణకారిని. ఎంతగా నిశ్చయం ఉంటుందో అంతగా తన్మయత్వము పెరుగుతుంది. ఒకవేళ తన్మయత్వం తక్కువగా ఉంది అంటే సేవ తక్కువగా ఉన్నట్టు. ఎవరైతే సదా సేవలో యాక్యురేట్గా ఉంటారో వారికి అందరూ కూడా నిజాయితీపరులుగా నమ్మకమైన వారిగా కనిపిస్తారు. ఎవరైతే సేవలో అక్యురేట్గా ఉంటారో వారే తండ్రికి నమ్మకంగా ఉంటారు. ఓం నమః శివాయ.